నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రంజాన్ మాస ఉపవాసాల సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సంస్థ ఉద్యోగులందరూ కలిసి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ యాజ్ గారు మరియు ఎక్స్ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ కుమార్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ యాజ్ గారు మాట్లాడుతూ దేశ మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థలో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను జరుపుకుంటారని తెలిపారు. देखिए एक सेकंड इधर देखो. ओके इधर छोड़ा ना भाई, इधर देखो. ओके भाई. मैं ये मौका पे अल्लाह ताला से दरख्वास्त करता हूँ, सारे दुनिया में अमन कायम करना, सारे दुनिया में तरक्की कायम करना, हिंदुस्तान में अपन का दस्तूर जो है उसको भलाई देना, सबको देना. ये फेस्टिवल्स ऑर्गेनाइज करते, उगादी ऑर्गेनाइज करते, बोनाला का टाइम में बोनाला का फेस्टिवल भी ऑर्गेनाइज करते, ये हमारा दर्जा है. और क्रिसमस का टाइम में मीट क्रिसमस ऑर्गेनाइज करते. शादी पर निजामाबाद डिस्ट्रिक्ट के है पुराने कांग्रेस के छोटा सा है वो दूसरा है. इधर सब मिला सब में है वो लोग ठीक है सेक्रेटरी. రంజాన్ మాస ఉపవాసాల సందర్భంగా ఈరోజు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉద్యోగులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు అనేక మంది జర్నలిస్టులు, ప్రముఖులు, అలాగే లైబ్రరీ రీడర్స్, లైబ్రరీ సిబ్బంది, వివిధ హోదాల్లో వాళ్ళు అందరూ అటెండ్ చేస్తారు. అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. తెలంగాణ సంస్కృతి అనేది గంగా జమున సహజీవన సంస్కృతి. ఆ నేపథ్యంలోనే ఈ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో అన్ని మతాల పండుగలు జరుపుతారు. ఉగాది, దీపావళి, దసరా, అలాగే పుస్తకాలకు సంబంధించిన పూజా పండుగలు, వాటితో పాటుగా క్రిస్మస్ సందర్భంలో మీట్ క్రిస్మస్ వేడుకలు, ఇవన్నీ కూడా లైబ్రరీలో జరుపుతారు. ఇవన్నీ కూడా ఒక గొప్ప సంస్కృతిని, భారతదేశం యొక్క ధార్మిక సంస్కృతి, మనుషులు కలిసిమెలిసి జీవించే సంస్కృతిని కాపాడే కోణంలోనే ఈ పండుగలు కొనసాగుతాయి. నేను మీ ద్వారా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది, అన్ని మతాలని గౌరవించమనే ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే భారత రాజ్యాంగ సందేశాన్ని అమలుపరచడమే ఈ రంజాన్ సందర్భంగా మనం తీసుకోవాల్సిన సంతోషం అని చెప్తూ, తెలంగాణ ప్రజలకి, భారత ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఉగాది పండుగ శుభాకాంక్షలు, అలాగే రంజాన్ పండుగ శుభాకాంక్షలు. నేను డాక్టర్ రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్.